శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మృగశిర నక్షత్రానికి అధిదేవత సోముడు అంటే చంద్రుడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. ఈ మృగశిర నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి శుక్రుడు బుధుడు. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి, బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. కాబట్టి ఈ నక్షత్రం వాడు చంద్రగ్రహారాధన, సుబ్రహ్మణ్య స్వామిని, మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని పూజిస్తే వీళ్ళకి అన్ని రకాలుగా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ మృగశిర నక్షత్రం వారికి అదృష్ట రత్నము పగడము లేదా రత్నమణి అంటారు. దీన్నే రక్తమణి అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇక మృగశిర నక్షత్రం వాళ్ళకి అదృష్ట వర్ణము ఎరుపు రంగు. వీళ్ళు ఎరుపు రంగును ఎక్కువగా వినియోగించడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలను విరివిగా కట్టుకోవడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మృగశిర నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట వారము మంగళవారం. కాబట్టి వీడు 9 అంకె వచ్చినప్పుడు 9 తేదీల్లో కానీ మంగళవార సమయాల్లో కానీ మంచి పనులు ఏమైనా విశేషమైనటువంటి పనులు ప్రారంభిస్తే వీళ్ళకి విజయం అనేది సిద్ధిస్తుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి అదృష్ట వృక్షము మారేడు చెట్టు, సండ్ర చెట్టు. కాబట్టి ఈ వృక్షాలను వీళ్ళు పూజించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. మృగశిర నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం శం శరవణ భవాయ నమః. ఓం శం శరవణ భవాయ నమః. ఈ మంత్రాన్ని వీరు ప్రతిరోజు కూడా 21 సార్లు పారాయణ చేయడం వల్ల, అదేవిధంగా నక్షత్ర గాయత్రి అయినటువంటి చంద్రమూలాయ విద్మహే దక్షపుత్ర్యై చ ధీమహి తన్నో మృగశిర ప్రచోదయాతు. చంద్రమూలాయ విద్మహే దక్షపుత్ర్యై చ ధీమహి తన్నో మృగశిర ప్రచోదయాతు. ఈ నక్షత్ర గాయత్రిని ప్రతిరోజు కూడా 9 సార్లు పారాయణ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఏదైతే కావాలో అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. నక్షత్ర అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా విజయం అనేటటువంటిది కలుగుతుంది. అన్ని రకాలుగాను కూడా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. కాబట్టి ఈ విధంగా మృగశిర నక్షత్రం వాళ్ళు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందాలని మేము కోరుకుంటూ ఉన్నాం. జయం.